ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న నిరుద్యోగ అభ్యర్థులకు గుడ్ న్యూస్ అండి. ఎక్సైజ్ శాఖలో అనగా 2012 సంవత్సరం తర్వాత సుమారుగా 40 ఇయర్స్ తర్వాత ఎక్సైజ్ శాఖలో నోటిఫికేషన్ జాబ్ క్యాలెండర్ ద్వారా వెలువడుతుందండి. సో ఇక్కడ మీకు ఈ బోర్డు మీద నోటిఫికేషన్ విడుదలయ్యే తేదీ, ఖాళీల సంఖ్య, ఫిజికల్ మెజర్మెంట్స్, ఏజ్ లిమిట్, క్వాలిఫికేషన్, సిలబస్, పీఈటీ టెస్టులు అన్ని కూడా వివరంగా తెలియజేశారు. ఇవన్నీ కూడా యాజ్ పర్ 2012 నోటిఫికేషన్ ప్రకారము మేము తెలియజేస్తున్నాం. అంటే 2012లో ఎగ్జామ్ ఒకే దశలో ఉండింది. సింగిల్ దశలో ఒకే దశలో ఎగ్జామ్ నిర్వహించి తర్వాత పీఈటీ టెస్టులు నిర్వహించి సెలక్షన్ ప్రాసెస్ కంప్లీట్ చేశారు. అప్పుడు 2012లో నోటిఫికేషన్ విడుదలై 2013లో ప్రాసెస్ కంప్లీట్ అయ్యి పోస్టింగ్ ఇచ్చారండి. ఎందుకు చెప్తున్నానంటే మేము 2012లో ఎక్సైజ్ కానిస్టేబుల్ ఉద్యోగాలు కోచింగ్ ఇచ్చామండి. సుమారుగా 5 జిల్లాలు, రాయలసీమ 4 జిల్లాలు, ప్రకాశం జిల్లా, నెల్లూరు సుమారుగా 5 నుంచి 6 జిల్లాలకు అభ్యర్థుల వల్ల కోచింగ్ ఇచ్చారు. అప్పుడు 600 మంది కోచింగ్ ఇచ్చాము. సుమారుగా 142 మంది అభ్యర్థులు మా కోచింగ్ సెలెక్ట్ అయ్యారండి. మీరు వివిధ స్టేషన్లో కూడా స్టూడెంట్స్ టచ్ చేస్తే ఎస్వీఆర్ షూట్ అని చెప్పారు. ఆ అనుభవంతో మీకు తెలియజేస్తున్నాను. అంటే యాజ్ పర్ 2012 నోటిఫికేషన్ ప్రకారము మీకు వివరాలు అందిస్తాను. అయితే కాలం ఉండగా కొంచెం ఏదైనా ప్యాటర్న్ గవర్నమెంట్ మార్చవచ్చు. ఏది మార్చినప్పటికీ ఫిజికల్ ఈవెంట్స్, సిలబస్ మాత్రం మారే ఛాన్స్ లేదు. సో కొంచెం గవర్నమెంట్ మహా అంటే ఇప్పుడు 3 స్టెప్స్ లోనే పెట్టడానికి అవకాశం ఉంది. ఇది ఉన్నప్పటికీ సింగిల్ స్టెప్ అయినా 3 స్టెప్ అయినా ఆ సిలబస్ ఫిజికల్ ఈవెంట్స్ లో మార్పు ఉండే అవకాశము లేదు. కాబట్టి అభ్యర్థులారా, ఈ ఎక్సైజ్ కానిస్టేబుల్ ఉద్యోగము మిగతా సివిల్ కానిస్టేబుల్ ఉద్యోగం కంటే 100 టైమ్స్ బెటర్. కాబట్టి ఒక అరుదైన అవకాశం, అంటే సుమారు 40 ఇయర్స్ తర్వాత నోటిఫికేషన్ విడుదలవుతుంది. ఒక అరుదైన అవకాశంగా భావించి మీరు ప్రిపేర్ కాగలరు. ఇక్కడ నిరుద్యోగులు ఏంటంటే నిరాశ పోస్టుల సంఖ్య తక్కువ ఉంది, 400. అంటే ఇక్కడ ఒక విషయం గమనించాలి. ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ అనేది నియోజకవర్గానికి ఒకటి మాత్రమే ఉంటుంది. మరి నియోజకవర్గం చొప్పున ఉంటే ఖాళీల సంఖ్య తక్కువగా ఉంటుంది. కాబట్టి ఖాళీల సంఖ్య తక్కువ ఉంది, నాకు ఉద్యోగం వస్తుందో రాదో, నేను ఏంటి చదవాలా వద్దా నిరాశపడుతుంది. నీకు కావాల్సింది ఒకటే ఉద్యోగము. కాబట్టి సిన్సియర్గా నువ్వు ప్రిపేర్ కాగలవని మనవి. ఇక్కడ ఒక మంచి నిరుద్యోగికి ఒక అరుదైన అవకాశం, నిరుద్యోగి అనుకూలంగా వచ్చే అంశాలు ఏంటంటే సివిల్ కానిస్టేబుల్ కంటే ఇందులో ఏజ్ లిమిట్ ఎక్కువగా ఉంటుంది. సో మనకు ఎంత ఉంది, ఓసీ అభ్యర్థులకు 30 ఉంది, మరి రిలాక్సేషన్ బీసీ ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 years ఉన్నారు. క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్, సిలబస్ అర్థమెటిక్, రీజనింగ్, జనరల్ స్టడీస్ అని. అంటే మనకు ఓసీ అభ్యర్థులు 30 years వరకు రాసుకోవచ్చు, బీసీ ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు 30 years వరకు రాసుకోవచ్చు. కాబట్టి ఎక్కువ మంది అభ్యర్థులు పోటీ పడే అవకాశం ఉంది. పోటీ తీవ్రత కూడా అలాగే ఉంటుంది. కాబట్టి అభ్యర్థులు ఎక్సైజ్ కానిస్టేబుల్ ఉద్యోగం సాధించాలనుకుంటే మీరు ఈ రోజు నుంచే తమ యొక్క ప్రిపరేషన్ కొనసాగించాలి. సిలబస్ క్లియర్గా ఇచ్చారు, సిలబస్ దృష్టిలో పెట్టుకొని సమయం వృధా చేయకుండా ఈ రోజు నుంచి మీ యొక్క ప్రిపరేషన్ కొనసాగిస్తే ఈజీగా సక్సెస్ కావడానికి అవకాశం ఉంది. కాబట్టి సో 100 టైమ్స్ అంటే సివిల్ కానిస్టేబుల్ 100 టైమ్స్ బెస్ట్ జాబ్ ఉండేది. సో కాబట్టి మీరు నిరుద్యోగ అభ్యర్థులు నిరాశ చెందకుండా మీ యొక్క సిలబస్ ప్రకారం ఫిజికల్ ఈవెంట్స్, సిలబస్, క్వాలిఫికేషన్, క్వాలిఫికేషన్ అన్ని దృష్టిలో పెట్టుకొని మీ యొక్క ప్రిపరేషన్ కొనసాగించండి. అంటే కష్టపడి చదివితే మీరు తప్పకుండా ఒక ఎక్సైజ్ కానిస్టేబుల్ గా ఎన్నికవుతారని ఆశిస్తూ ఆల్ ది బెస్ట్.